అండి ఆ లాజిక్ నాకు అర్థం కావట్లా. ఏంటంటే మరి ఏ విధంగా మరి వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, ఏ రకంగా కూడా అన్న శ్రీనివాసరావు ఒక్క నిమిషం, ఏ రకంగా మీరు ప్రలోభ చేయడానికి ఏ రకంగా మీ దగ్గర డంపింగ్ చేసుకున్నారు అదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే వాసుదేవన్ గారు, ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం, మాకు ఇక్కడ గొడవలు జరగవు, ఏముండవండి. ఎందుకంటే చాలా ప్రశాంతంగా వాతావరణంతో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అసలు మేము ఓటు వేయడానికి వెళ్ళి వచ్చామన్నట్టుగా ఉంటుంది. మా సైడ్ ఎక్కడ కూడా చిన్న చిన్న గొడవలు కూడా జరగవు. ఎందుకంటే మేము రాజకీయాలుగానే చూస్తాం, బంధాలుగానే చూస్తాం. రాజకీయాలతో బంధాలను ముడిపెట్టి ఉండదు. అంటే ఏదైనా లోకల్ గా చిన్న చిన్న ఉన్నా సరే వాళ్ళు సర్దు పట్టుకుంటారు. కానీ ఎక్కడ కూడా పై స్థాయి లెవెల్లో పెద్ద పెద్ద గొడవలు చేసే స్థాయిలో అయితే ఉత్తరాంధ్రలో ఎప్పుడు అటువంటి రాజకీయాలు జరగలేదు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. విలేజ్ లో 6వ నంబరు వార్డులో ఉన్నటువంటి ఈవీఎంలు మొరాయించినాయి. అవి కూడా మరి ఓటర్లు కూడా వెనక్కి తిరగడం జరుగుతుంది. అలాగే 9 కూడా ఆ వార్డు నంబర్లు కూడా అంటే ఈవీఎంల మొరాయింపులతో పాపం క్యూలో నిల్చున్నటువంటి ఓటర్లందరూ కూడా ఈసీ పర్ఫెక్ట్ గానే చూస్తోందండి. ఈసీ బాగానే రెస్పాండ్ అవుతోంది. హోప్ దట్ ఆల్సో విల్ బి అడ్రస్డ్ వెరీ షార్ట్లీ. అండ్ రజనీ గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు. అండ్ పల్నాడు ఘటనల మీద ఈసీ అయితే సీరియస్గా ఉంది. ఎందుకంటే పోలింగ్ ప్రారంభమైన కాసేపట్లోనే జరగడం, తర్వాత పీలేరులో 3 ఏజెంట్లని, టీడీపీ ఏజెంట్లని కిడ్నాప్ చేయటం. అండ్ రామచంద్ర మిశ్రా ప్రత్యేక అధికారి, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి అయితే ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు. ఈ పవర్ని ఎలా కట్ చేశారు? వెబ్ కాస్టింగ్, ఎందుకంటే సమస్యాత్మక పోలింగ్ బూతుల్ని అయితే డైరెక్ట్గా అనుసంధానం చేశారు వెబ్ కాస్టింగ్ కోసం అని చెప్పి. ఎక్కడ ఏమన్నా జరిగినా, ఒకవేళ ఏమన్నా మిస్ఇంటర్ప్రిటేషన్ జరగడానికి అవకాశం ఉన్నా, ఏజెంట్ల మీద దాడులు జరిగినా ఇమీడియట్గా తెలుసుకోవడానికి, జరిగిన విషయం కూడా తెలిసే పరిస్థితిలో లేని వ్యవహారం అయితే మాచర్ల సెగ్మెంట్లో జరిగింది, ఉలవపాడు అనే గ్రామం దగ్గర. ఇంకా అలాంటివి జరిగినట్టు చాలా చోట్ల నుంచి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ ఈసీ కొంచెం స్ట్రింజెంట్గానే ఉంది కదండి ఈసారి, అంత తేలిగ్గా వదిలేట్టుగా లేదు కదా ఈసీ. వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కాదండి, గత నుంచి కూడా ఇలాంటి చెదురుముదురు ఘటనలు కాదు. ఈసారి ఏకంగా సునామీ తుఫాన్ లాంటిది వస్తుందని ముందుగానే గ్రహించి ఒక మనిషి ప్రాణాన్ని ఓటర్గా కాకుండా ప్రాణంగా భావించి ఈసారి ఎలక్షన్ కమిషనర్ అక్కడ సాయుధ దళాలని దించాలి అని గతంలోనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అభ్యర్థన పెట్టారండి. ఎందుకంటే చాలా మంది ఊరు దాటి పారిపోతున్నారు. మీరు అనుకుంటారు ఓటుకి 2000 3000 అని, కాదండి, మేము ధైర్యంగా ఓటేస్తాం, మా ప్రాణాలని కాపాడండి అని మాచర్ల పరిసర ప్రాంతాల్లో సాగర్ ఏరియాలో కొంతమంది 100ల లెక్క మంది నన్ను అభ్యర్థించారండి. నన్నే స్వయంగా అభ్యర్థించారు. సాగర్ పరిసర ప్రాంతాల్లో బోర్డర్లో ఉంటారట. వాళ్ళకి మేము ఓటు వీళ్ళకేస్తామని తెలిస్తే మా ఇంట్లో గంజాయి పెట్టేస్తారండి, 4 మందు బాటిల్స్ పెట్టేస్తారండి, మమ్మల్ని ఆ మాదిరిగా అరెస్ట్ చేస్తారండి. ఆఖరికి జడ్జి గారే జాలిపడి 4-5 ఏళ్ల తర్వాత కేసు కొట్టేయడమే కానీ వీళ్ళ మనసు మారట్లేదండి అనే పరిస్థితుల్లో మాకు 2000 వద్దు, 5000 వద్దు, మా ప్రాణాలని కాపాడితే ధైర్యంగా మేము ఈ ప్రభుత్వాన్ని గద్దదించడంలో మేము కీలక పాత్ర ఉంటాము అంటూ అభ్యర్థించిన పరిస్థితుల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డీజీపీకి లెటర్ కూడా పెట్టారండి. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటది, మీరు ప్రోటోకాల్ ప్రొటెక్షన్ పెంచండి, ఇక్కడ ఓటర్ కాదు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలి, ఒక ఓటును కోల్పోవడం కాదు, ఒక మనిషి తన అభిప్రాయాన్ని చెప్పనీయకుండా తొక్కేస్తున్న పరిస్థితి అండి. ఈ టైంలో కరెంట్ ఆపేశారా, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలను తన్ని బయటకు తరిమేశారా అంటే, మనం అంతకుముందు నర్సరావుపేటలో కూడా కొడాలి శివప్రసాద్ గారు తలకాయ పట్టి పగలకొట్టిన సిచ్యువేషన్ కూడా చూసాం. అదే రకంగా మాచర్ల పరిసర ప్రాంతాల్లో బుద్ధ వెంకన్న గారిని, బోండా గారిని కొట్టి తరిమిన సిచ్యువేషన్ చూసాం. ఈ టైంలో కూటమి కలిసి ఏం చేయను సార్? కూటమి కలిసింది దేనికి? ఈ రోజు సెంట్రల్ నుంచి బీజేపీ మనతో ఉంటే డెమోక్రసీని మనం కాపాడొచ్చు, ఏ వ్యక్తి ప్రాణం పోకుండా నిజాయితీగా ఎలక్షన్ జరుగుతుందనే కదా మనందరం కలిసి చేస్తున్న ప్రయాణంలో ఆ వ్యక్తిని ఎదుర్కోవడం అంత కష్టం, అంత తేలికేం కాదు. ప్రాణాన్ని కోల్పోకుండా ఆ వ్యక్తిని ఎదుర్కోవాలి అనే దృఢమైన సంకల్పంతో చేసే పోరాటం కదా. ఇదేమన్నా మహాభారతంలో కురుక్షేత్రం అనుకున్నారు? ఎన్ని ప్రాణాలు పోయినా పర్లేదు అనుకోవడానికి. ఇవి ఓటర్లం కాదు సార్, మా ప్రాణాలు. ఈ రోజు వాళ్ళు భయపడిపోతున్నారు. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు. ఓవరాల్ గా పోల్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయండి? ఓవరాల్ గా పోల్ అరేంజ్మెంట్స్ సార్, ఈ అరేంజ్మెంట్స్ అంతా బాగా చేశారు సార్. మధ్యలో కొంతమంది దుండగులు దూరి ఈ రోజు తెలుగుదేశం
వాళ్ళని జనసేన వాళ్ళని ఈడ్చి రోడ్డు మీద పడేసి పోలీసులు గేటు కాడ కాపలా పెట్టి ఇది ఈసీ కంట్రోల్లోకి తీసుకుంది కదా, ఈసీ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత వీళ్ళ సే ఉంటుంది, సొంతంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట వినే పరిస్థితి అయితే ఉండదు. చాలా చోట్ల చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఆఫీసర్స్, మేము వినం, మాకు ఈసీ ఏం చెబితే అది చేస్తాం. అలాగే ఉన్నారు, అలాంటి రిపోర్ట్సే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ ముఖేష్ మీనా గారు చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏ ఒక్క చిన్న పాయింట్ని కూడా వదలట్లేదు, ఎక్కడ రిస్క్ తీసుకోవట్లేదు, ఎక్కడ మాట పట్టడానికి కూడా ఈసీ సిద్ధంగా లేదు. అంత అదనపు బలగాల్లో భరించడం. అయితే ఇటువంటి ముందస్తు సమాచారం వాళ్ళకి లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే రెంటచింతల్లో 4 పోలింగ్ ఏజెంట్ల తలలు పగలగొట్టారట. ఇప్పుడు అది లేటెస్ట్గా అంతున్న రిపోర్ట్. అందుకనే ఆ రామ్మోహన్ మిశ్రా గారు బయలుదేరి అటు వెళ్ళారు నర్సరావుపేట నుంచి.